అందరికీ నమస్కారం. నా పేరు చైత్య. నేను ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఉంటున్నాను. కానీ మాది ఏపీ గుంటూరు తూర్పు నియోజకవర్గం. ఈ నెల 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్ కోసం నేను గుంటూరు వెళ్దాం అనుకున్నాను. కానీ ట్రైన్ టికెట్స్ చూస్తే ట్రైన్ టికెట్స్ ఏవి అవైలబుల్ లేవు. సో బస్ టికెట్స్ చూద్దామంటే యాక్చువల్ బస్ టికెట్ ప్రైస్ 500, కానీ ఇప్పుడు అది 3000 రూపాయలు వచ్చింది. యాక్చువల్‌గా ట్రైన్‌లో వెళ్ళి రావడానికి 300లో వెళ్ళొస్తాను. కానీ ఇప్పుడు వెళ్ళడానికే 3000 అవుతున్నాయి. ఇంకా రాను పోను అయితే 6000 రూపాయలు అవుతున్నాయి. మరి నా గురించి నేను ఇంత ఆలోచిస్తుంటే మా ఆఫీస్‌లో చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారు? అసలు వెళ్దాం అనుకుంటున్నారా? ఈ బస్సుల గురించి ఏమైనా ఆగిపోతున్నారా? ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ నెల మే 13న జరిగే ఎలక్షన్స్‌కి మీరు వెళ్తున్నారా? వెళ్తున్నాను. ఏ నియోజకవర్గం అండి మీది? కాకినాడ. సో యాక్చువల్‌గా అంతకుముందు చూసుకున్న బస్ ప్రైజులు, ట్రైన్ ప్రైజెస్ కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కదా! సో దాని మీద మీ స్పందన ఏంటి? అంటే మామూలు దాని మీద ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అంటే మా బేసిక్ అయితే 1300 అలా ఉండేవి. ఇప్పుడు 3000 ఉన్నాయి. కానీ తప్పదు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. సో వెళ్ళడానికైతే సిద్ధమయ్యారు, కానీ ఆ బస్ ప్రైజెస్ గురించి కొంచెం డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు. అంతేనా? ఈ నెల 13న ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా! దానికి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. అసలు ఏ నియోజకవర్గం ఇది? తిరుపతి. ఓకే. సో ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారు ఎలక్షన్స్‌కి? మామూలుగా బస్ ప్రైజెస్ 1000 లోపల ఉంటాయి మాకు ఇక్కడ హైదరాబాద్ నుంచి. బట్ ఇప్పుడు ఎలక్షన్ సమయంలో 3000 ఉన్నాయి. 2900 to 3500 అట్లా ఉన్నాయి. సో అందువల్ల వెళ్ళొచ్చేసరికి 10,000 ఖర్చు అవుతుంది కదా అనేసి ఇంకా ఇక్కడే ఉంటున్నాం. వెళ్ళడానికి ట్రై చేయండి. బస్సులు కాకపోయినా ఏదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకొని ట్రై. సో మీది ఏ నియోజకవర్గం అండి? భీమవరం. ఓకే. సో మీరు వెళ్తున్నారా ఎలక్షన్స్‌కి? వెళ్ళాలని ఉంది, కానీ టికెట్ ప్రైజెస్ అసలు చాలా హై ఉన్నాయి. యాక్చువల్లీ నోటిఫికేషన్ వచ్చిన రోజే టికెట్స్ బుక్ చేద్దామని చూసాం, కానీ ట్రైన్ టికెట్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. బస్సెస్ కోసం అప్పుడే లాస్ట్ 10-15 ట్రై చేస్తున్నాం, కానీ చాలా హై కాస్ట్ ఉన్నాయి. అదే చూస్తున్నాం ఏం చేయాలని చెప్పి. అంతకుముందు ఎంత ఉండే మీ బస్ ఫేర్? మాకు ఊరికైతే నార్మల్గా 850-900. అది బేస్డ్ ఆన్ బస్సెస్ని బట్టి సూపర్ లగ్జరీ అయితే ఒక రేటు, మళ్ళీ వేరే ఏదైతే ఒక రేట్ అలా ఉంటుంది. బేసిక్ అయితే 850. బేసిక్ 850 ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? 2500, 3000, 3500. ప్రైవేట్ బస్సెస్ అయితే ఇంకెక్కువ. ఓకే. సో బస్సు కూడా లేవు అసలు టికెట్స్. బస్సుకి కూడా టికెట్స్ లేవు. ఎలక్షన్స్‌కి వెళ్తున్నారా ఓటేయడానికి మీరు? యాక్చువల్లీ వెళ్ళాలి. నాతో పాటు ఒక 15 మంది దాకా ఉన్నారు మా రూమ్మేట్స్ మొత్తం. చాలా మటుకు ట్రై చేస్తాం. నోటిఫికేషన్ వచ్చినప్పుడే బుక్ చేసుకోవడానికి. ట్రైన్ టికెట్స్ అవైలబుల్గా లేవు. సో నెక్స్ట్ బస్సెస్ చూద్దామంటే మోర్ దాన్ లైక్ 3000, 2500 ప్లస్ అలా ఉంటున్నాయి. సో పాసిబిలిటీ అయితే చాలా తక్కువ ఉంది. నాతో పాటు ఒక 15 మెంబర్స్ దాకా మేబీ డ్రాప్ అవ్వచ్చు. ఎలక్షన్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్కి వస్తుంటుంది కదా. బట్ చాలా క్రిటికల్ పొజిషన్లో అయితే ఉంది వెళ్ళడానికి అని చెప్పాను. అంతకుముందు ఎంత ఉండే మీ బస్ ఫేర్ కానీ ట్రైన్ ఫేర్ కానీ? లైక్ ఎంత లేదన్నా ఒక 800, 900 అంతే, అంతకని ఎక్కువ ఉండేది కాదు. బట్ ఇప్పుడున్న కరెంట్ ప్రైజెస్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ డ్రాప్ అవ్వాల్సిన అవసరాలు అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీది ఏ నియోజకవర్గం? మాది నెల్లూరు. ఓకే. సో ఎలక్షన్స్‌కి ఓటు వేయడానికి వెళ్తున్నారా మీరు? వెళ్తున్నాం, వెళ్ళాలి కదా తప్పకుండా. మరి ఇక్కడ చాలామందికి మాకు వెళ్ళడానికి బస్ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి, ట్రైన్ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నాం అంటున్నారు. మరి మీకు ఎలా ఉంది? యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నాను, కానీ నోటిఫికేషన్ పడంగానే నేను ఆల్రెడీ బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను 2 weeks బ్యాక్. సో నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఇందాక ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే ప్రైజెస్ ఎంత ఉన్నాయి. రీసెంట్గా మా ఫ్రెండ్ అడిగితే చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళడానికి 3000, 4000 అలా ఉన్నాయి బస్ టికెట్స్. నేనైతే అరౌండ్ 1500కి రౌండ్ ట్రిప్, అంటే వెళ్ళడానికి రావడానికి 1500లో అయిపోయింది నాకు. సో ఐఎమ్ లక్కీ. సో ఫస్ట్ ఉన్న ప్రైజెస్ కంటే ఇప్పుడు ఇంకా ప్రైజెస్ పెరిగిపోయినాయి. డబల్ పెరిగినాయి. సో చూశారు కదా, మా ఆఫీస్లో నేను 5గురిని అడిగితే అందులో 4 బస్ టికెట్ల గురించే బాధపడుతున్నారు. బట్ ఒక్కరు మాత్రం ముందే ఎప్పుడో లక్కీగా టికెట్స్ బుక్ చేసుకున్నారు. సో అతను ఒక్కడికే టికెట్ అనేది దొరికిందనమాట. మా ఆఫీస్లోనే ఇంతమంది ఉంటే ఇలాంటి ఆఫీసులు హైదరాబాద్లో ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా చెన్నై, బెంగళూరు, ఇట్లా ఏపీ వాళ్ళు డిఫరెంట్ సిటీస్లో ఇంకెంతమంది ఉన్నారు? మరి వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేయాలి అని అంటే బస్ ప్రైసులు కొంచెం తగ్గించాలి. సో ఇది కనుక మీరు కన్సిడర్ చేసి కొంచెం బస్ ప్రైసులు తగ్గిస్తే మాలాంటి వాళ్ళు కూడా సంతోషంగా వచ్చి ఓటేస్తాం.